वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण। అయితే పోయిన వారం మనము చర్చించిన విషయం ఏంటంటే కుచేలుని భార్య కుచేలుని ఎందుకు నువ్వు కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది. ఎందుకంటే ఆమె కూడా చాలా తెలివిరాలు అంటే బుద్ధిమంతురాలు. బ్రాహ్మణి అనేసరికి బ్రాహ్మణి అర్థమైంది. బ్రాహ్మణుడు కేవలం ఇది ఒక కులం కాకుండా ఇది ఒక జంధ్రంతో బ్రాహ్మణ కాలేదు. జంధ్రం వేస్తున్నారు బ్రాహ్మణ్ కాదు. బ్రాహ్మణ అంటే ఏంది? బ్రహ్మ జానాయితి ఇది బ్రాహ్మణ. ఎవరైతే ఆ బ్రహ్మని అర్థం చేస్తున్నారో ఆ భగవంతుని అర్థం చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణుడు. సో కనుకనే కుచేలుడు బ్రాహ్మణుడు, ఇక కుచేలుని భార్య కూడా బ్రాహ్మణి. తో కుచేలునికి భగవంతుని పట్ల ఎంత జ్ఞానం ఉందో వాళ్ళ భార్య కూడా అంతే జ్ఞానము ఉంది. కనుకనే ఆ జ్ఞానం ఉన్నందువలన ఆమె ఏం చేసింది? ఆమె కుచేలుని మళ్ళీ మీరు వెళ్ళాల్సింది, మీరు వెళ్ళాలి ఇలా వెళ్ళాలని ఎంబడబడుతుంది. ఎందరో రాజులు ఉన్నారు ఆ సమయంలో, వాళ్ళ ఊరు అందుబాటులో ఎందరో రాజులు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళమని చెప్పాలి. ఇక్కడ ఉంటుంది 80-90 కిలోమీటర్ల దూరము ద్వారకా. వీళ్ళు ఉండేది పోర్బందరు. 80-90 కిలోమీటర్ల దూరం ద్వారకా ఉంది. అక్కడికి వెళ్ళు. అది గత వారం మనం ఈ విషయం చర్చించాం. సో కనుకనే ఇప్పుడు మనం ఈరోజు చర్చించే శ్లోకము కుచేలుకి వాస్తవంగా ద్వారకకు వెళ్ళాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే కుచేలుకి చాలా స్పష్టంగా తెలుసుంది వాళ్ళ భార్య కృష్ణుని అంటే వాళ్ళ భార్య వారిని కృష్ణుని ఎందుకు పంపుతుంది. దేనికోసము? ఏదో కొంచెం డబ్బు ఇస్తాడు, కొంచెం ధనం ఇస్తాడు, ఒక ఆశతో. కానీ కుచేలుడు బ్రాహ్మణ అయినప్పటికీ బ్రాహ్మణుడు ఒక గుణమైంది సంతృప్తి లేనివాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అన్నప్పటికీ వానికి ఉన్నందులో సంతృప్తి ఉండాల్సింది. ఇదే నా కర్మ, ఇదే నా అదృష్టం అనుకొని ఎంత ఉందో అందులోనే సంతృప్తి.
వాడు తన భౌతిక జీవితం యొక్క అభివృద్ధి కోసము కష్టపడడు. వాడు కష్టపడతాడు కేవలము తన ఆధ్యాత్మిక జీవితం యొక్క అభివృద్ధి కోసం, ఆత్మానుభూతి సాధించడానికి. బ్రాహ్మడు యత్నశీలుడై ఉంటాడు, ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, భౌతిక విషయాల కోసం కాదు. డబ్బు ఉన్నా లేకున్నా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు బ్రాహ్మణప్పటికి ఏంటి, భగవంతుడితో తన సంబంధాన్ని పునరుద్ధరించడానికి భౌతిక విషయాలు అవసరం లేవు. మనం ఏమంటాము, కొంచెం భౌతిక కొన్ని సౌకర్యాలు కలిగితే నేను కూడా మంచి భక్తి చేయగలుగుతాను. కానీ భక్తి దీని మీద ఆధారపడలేదు. భక్తి ఇది ఎలాంటి భౌతిక విషయాలు, భౌతిక పరిస్థితులపై ఆధారపడి లేదు. కనుకనే ఈ విచారం చాలా తప్పు విచారం. ఏంటి, దగ్గర కొన్ని డబ్బులు అయితే భక్తి చేస్తాను, కొన్ని సౌకర్యాలు ఉంటే భక్తి చేస్తాను, ఇవి లేనందువల్ల నేను భక్తి చేయలేకపోతున్నా, దాన్ని ఇవే కాదు చెప్తాను. ఏంటి సరే, జాబ్ లేదు కదా, భగవంతుడు జాబ్ ఇస్తే భక్తి చేస్తాను. జాబ్ ఇస్తే జాబ్ చేస్తావు, భక్తి చేస్తావు. జాబ్ ఇచ్చిన తర్వాత నువ్వు జాబ్ చేస్తావు, భక్తి ఎట్లా చేస్తావు? కనుకనే భక్తి ఇది దేనిపై ఆధారపడలేదు. భక్తి ఇది భౌతిక విషయాలపై ఆధారపడలేదు. భౌతికంగా వ్యక్తి ఎంత ఎదుగుకున్నా, ఎంత అభివృద్ధి చెందినా, ఎంత పురోగతి ఉన్నా, ఎంత అధోగతి ఉన్నా కానీ వాడు భక్తి చేయగలుగుతాడు. కుచేలుడు బ్రాహ్మణ అయినప్పటికీ ఆయనకి అన్ని విషయాలు తెలుసు. మళ్ళీ ఆయన గుణమైన సంతృప్తి ఉన్నాడు. తినడానికి తిండికి లేదు, పిల్లలకు తినడానికి లేదు, బట్టలు లేవు పై మీద, అది సంతృప్తి ఉంది. కనుకనే ఆయన పోడు ఇష్టపడతలేడు. ఎందుకు? ఆయనకు సంతృప్తి ఉంది. మరెందుకు ఇష్టపడతలేడు? ఎందుకంటే భక్తుడి ఒక గుణమైంది. భక్తుడి గుణం ఏంటంటే వాళ్ళు ఎన్నడూ కూడా భగవంతునితో తన భౌతిక పరిస్థితులను సరిదిద్దు, అయ్యా నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది, ఇది కొంచెం మీరు సరిదిద్దండి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నడూ కూడా భగవంతుని దగ్గరికి రాడు. భౌతిక విషయాలు కోరుకున్నవాడు భక్తుడు కాదు. తన సుఖ సౌకర్యాల కోసం కోరుకున్నవాడు భక్తుడు కాదు. శుద్ధ భక్తుడు మాత్రమే కాదు, భక్తుడు కావచ్చు కానీ శుద్ధ భక్తుడు కాదు. శుద్ధ భక్తుడు ఎన్నడూ భగవంతునితో ఏం కోరుకునేది ఏంటి? కేవలము భక్తి, భౌతిక విషయాలు కోరుకోరు. కనుకనే ఎప్పుడైతే నరసింహదేవ్ ప్రహ్లాదు అడుగు నీకు ఇవ్వాలా మన వరం ఇవ్వాలి భగవంతుడు అంటున్నాడు. ఏమని? నేను నీకు ఏమైనా వరము ఇవ్వాలని మనం ఎప్పుడు అయ్యా ఇయ్యు అది. ఇక భగవంతుడు ఎప్పుడు అడుగుతుండు ప్రహ్లాదుని, ఏం అడుగు నీకు ఏం కావాలి, అడుగు నీకు ఏం కావాలి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా భగవంతుడు అడుగుతుండు. కానీ ప్రహ్లాదు ఏమంటున్నాడు? నేను ఎవరిని? నేను కేవలము సవై భృత్య నచవానిక. అయ్యా నేను ఎవరిని? సవై భృత్య అంటే భృత్య అంటే ఏంటి? నేను మీ యొక్క దాసుని, మీ యొక్క సేవకుని, మీ యొక్క కింకరుణ్ణి. సవై భృత్య నచవాణిక్, నేను కోమటుని గాను. ఎందుకంటే కోమట్లు ఎప్పుడు ఏం చేస్తుంటారు? వ్యాపారం అన్నమాట ఏంటి? ఒక వస్తువు ఇంకో వస్తువు తీసుకో, ఇది వ్యాపారం. డబ్బులు ఇవ్వు, పేలాలు తీసుకో, బయట ఉన్నాయి ప్రదర్శించి నేను పుట్టిన ఇది వ్యాపారం. 5 రూపాయలు సంచి చేయాలా, 20 రూపాయలు మెషిన్, ఇది వ్యాపారం. ఉదాహరణతో కూడా బంగారం అనేది మన డబ్బులు. ఏదన్నా బిజినెస్ వ్యాపారం అంటే ఏంటి?
దేత ఇంకా గీత. వినాయకుడు ఉంటాడు, ఇవ్వు ఇస్తాడు. ఇది వినాయకుడి పొజిషన్. ఇవ్వండి ఇస్తాడు. సో కనుకనే ప్రహ్లాదు అంటున్నాడు, నేను మీ భృత్యుణ్ణి. నేను ఎవరిని? మీ భృత్య, నేను మీ దాసుని, మీ సేవకుని. నచ్చవాణి, నేను వాణికుని కాను, నేను కొంటుని కాను. నేను మీ భక్తి చేసిన మీతో నేను వ్యాపారం చేస్తలేను. మీరు నాకు ఏమన్నా భౌతికంగా నాకు ప్రసాదిస్తారనే ఉద్దేశంతో భక్తి మీ దగ్గర అనుకుంటూ రాలేదు. నేను నా భౌతిక కోరిక తీర్చడానికి నేను మీ భక్తి చేస్తలేను. నేను భక్తి చేస్తున్నా కేవలం మీ యొక్క ప్రత్యార్థం కోసం, మీ యొక్క సంతృప్తి కోసం, దాని తప్ప ఇంకేం లేదు. ఏదో నాకు కొన్ని విషయాలు వస్తాయి, మందిరం పోతే చేతులు జోడిస్తే కొన్ని భౌతిక విషయాలు, కొన్ని సమస్యలు తొలగిపోతాయి, కొన్ని కష్టాలు నష్టమవుతాయి. పెళ్లి కోసం అమ్మాయి దొరుకుతుంది, లేక పెళ్లి కోసం అబ్బాయి దొరుకుతాడు, ఎగ్జామ్లో పాస్ అవుతాము, మంచి జాబ్ అవుతుంది, దండం మంచి నడుస్తుంది. ఇది వ్యాపారం అంటే ఏంటి? నువ్వు భగవంతుని ఎత్తున్నావు వ్యాపారం చేయడానికి. మళ్ళీ మీకు తెలియదు, నీకు ఇంత కమిషన్ ఇస్తా. కమిషన్ ఏజెంట్, కమిషన్ ఏజెంట్లో అవుతాం. నాకు లాభం అయినాకో వచ్చే వారం ఒక 10 రూపాయలు ఆ ఎర్రబట్ట అంతా నల్లబడిపోయింది అలా వేసేస్తా. లేకుంటే ఇంకెక్క లాభం అయితే ఒక గురువారం మీకు భక్తులకు భోజనం పెడతా. ఇంకెక్క లాభం అయిందనుకో మీ మందిరం వస్తా. ఇవన్నీ ఏంటి? వ్యాపారం, కాంట్రాక్ట్, ఒప్పందం ఇస్తాం కదా. అందరూ భగవంతుడిగా చేపిస్తున్నారు, ఒప్పందం చేస్తారు, కాంట్రాక్ట్స్ అయ్యాయి. భగవంతుడి యొక్క ప్రత్యార్థం అవసరం లేదు. వాళ్ళకేంది? నా సంతృప్తి, నా కోరికలు తీర్చు. నా కోరికలు తీర్స్తే నువ్వు దేవుణ్ణి, లేకుంటే నువ్వు రాయి విగ్రహం, లేక నువ్వు లేకపోతే ఇంకో లేకపోతావు. ఎన్నో ఆలయాలు ఉన్నాయి. సోమవారం కోసం ఆలయం ఉంది, మంగళవారం కోసం ఆలయం ఉంది, బుధవారం కోసం ఆలయం ఉంది, గురువారం కోసం ఆలయం ఉంది, శుక్రవారం ఆలయం ఉంది. మనకి ఇష్టమైనది మంగళవారం, శుక్రవారానికి ఆధారం మనకి ఇష్టమైన రోజు. ఆ దేవుడు చాలా ఇష్టం. ఎందుకు? ఇగ్గుడు పీకుడు ఉండేది. నాకు ఎటువంటి దేవుడు కాదు, ఇగ్గుడు పీకేటి దేవుడు కాదు. నువ్వు అవసరం తీరుస్తావా, లేక ఇంకో దగ్గర పోవాలి. ఇంకా ఇట్లా అంటారు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే తీరుస్తావు, లేవు నువ్వు లేవన్నట్టు. అంటే భగవంతుని యొక్క ఉనికి దెబ్బ. నువ్వు ఉన్నట్లయితే నా కోరిక తీరుస్తావు, నా కోరిక తీరకపోతే నువ్వు లేవన్నట్టు. ఇట్లా కూడా కొందరు. ఇవన్నీ బేరాలు. సో జనాలు భగవంతుడితో కేవలం బేరం చేయడానికి, వారి యొక్క సేవ కోసం రారు. కనుకనే భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు బేరం చేస్తాడు. భగవంతుడు తన సేవను ఇవ్వడాలి. ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే భగవంతుడు సేవ ఇచ్చేస్తే ఆ భక్తుడు అందించిన సేవతోని భగవంతుడి చేత కట్టిపెట్టిపోతాడు. ఇంకా తన మీద ప్రేమ లేని వాళ్ళ చేత భగవంతుడు కట్టిపడు ఇష్టపడు. తన మీద ప్రేమ లేని వాళ్ళ చేత భగవంతుడు కట్టపడు ఇష్టపడు. కనుకనే వాళ్ళకు సేవ చేసే అవకాశం ఇవ్వడు. మనం కూడా ఇంటి కూడా బిచ్చగచ్చి కంటిన్యూస్ ఎవరన్నా అమ్మ అక్క అని పాటలు పాడేది ఎందుకు? పోయే తీసుకొని వాడేసి వెళ్ళకూడదు. ఎందుకు? మనం ప్రేమ గురించలేము, దాన్ని సొంపద్దు. దాన్ని సొంపు వేయగలేక ఏం ఇస్తాము? కొందరు మాటలని పోండి పోతారు, కానీ కొందరు పోరిగా అక్కడే రాగలుగుతారు. ఇక ఏం చేస్తాము? ఇస్తాము, కానీ బాధకు ఇస్తాము. కానీ అదే ఎవరి మీద ప్రేమ ఉంటే
రాగానే ఇప్పుడు మా ఊర్లో ఆరపేట కదా ఇంకో జంగమల్లు వారంకో రోజు వాళ్ళు భిక్ష దగ్గరికి వస్తుంది జంగమల్లు ఇప్పుడు మా పక్క పడిన జంగమల్లు ఉంటాయి పెద్ద మనిషి చాలా మంచి మనిషి అన్న జంగమల్లు సో ఆయన వారంకో రోజు ఇప్పుడు మిగతాప్పుడు కూర్చుంటే మా ఇంటికి వస్తుండే మాట్లాడి చేస్తుండే కానీ ఆ ఒక్కరోజు గురువారం శుక్రవారం పొద్దున ఆయన పటక పెట్టుకేసుకొని బొట్టు పెట్టుకొని ఒక సంచి వేసుకొని వస్తుండే అది తీసుకొని డింగ్ 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 అప్పుడు ఎక్కుతారు అది పెట్టుకొని పాట పాడతాం ఆయన అచ్చుడే ఆల్చాము వీళ్ళు తీసుకొని రెడీ ఉత్తులకు ఇట్లా పిడికెడితే వీళ్ళకు చిట్టెడు మరి పిడికెడు ఎక్కడ చిట్టెడు ఎక్కడ కానీ పిడికెడు చిట్టెడు ముఖ్యం కాదు ముఖ్యం ఏంటి ఆ వ్యక్తిని చూస్తున్న ఆనందం వస్తుంది పెట్టబుద్ధి అవుతుంది సో కనుకనే భగవంతుడు ఎప్పుడైతే భక్తులు ప్రేమ సేవ ఉద్దేశం వస్తారో సో భగవంతుడు వాళ్ళకి వైకుంఠమే ఇచ్చేస్తాడు తనని అప్పగించుకున్నాడు తీసుకొని నన్ను తీసుకున్నాడు కానీ కేవలం బేరం కోసం వస్తే ఏమిస్తాడు ఏదో వారేసి వెళ్ళిపెట్టే సతాంసంగా ఉండదు మమ్మల్ని సతాంసకు అని చెప్పారు భగవంతుడు ఇక సతాంచే వ్యక్తి మీద మనం దయ చూస్తాం అలా ప్రేమ ఉంటుంది మాకు ఇవన్నీ బుద్ధి కాదు ఇక ప్రేమ ఎక్కడి వస్తువులు ఇచ్చు సాధ్యం కాదు ప్రేమ ఎక్కడ ఇస్తాం సో కనుకనే కూర్చొని తెలుసు నా భార్యను పంపిస్తుంది పోపు అంటుంది దేనికోసం ఏదో కొంచెం డబ్బు వస్తే ధనం వస్తుంది కానీ కుచలుడు భక్తుడు ఆయనకి ఇవన్నీ ఇష్టం లేవు భగవంతుడు బేరం చేసేది లేదు కనుక నేను ఓను ఒకటే మాట నేను ఓనంటే పోను అయ్యో మరి పిల్లలకు తిండి లేదు మీకు తిండి లేదు అది నా కర్మ అది వాళ్ళ కర్మ వాళ్ళు చేస్తున్న కర్మకు వాళ్ళ కోసం ఉంటుంది వాళ్ళ అదృష్టవంతులు ఉంటే అంటారు కదా తినేటోడు అదృష్టవంతులు ఉంటే పెట్టేవాళ్ళు 10 మంది చెప్తారు వీడు తినేవాడు అదృష్టవంతులే ఉండాలి 10 మంది వస్తారు తిన్నవాడిని మనం దురదృష్టంగా ఎప్పుడు అడుగుతారు పోదాం అనుకో తినచ్చినావా అంటారు అవును కదా మనము అయ్యో ప్రతిరోజు అడుగుతుండ్రు రండి అని రోజు పోతాము తినచ్చింది రా ఇది నాన్న చెప్పిన కథ నాకు బాగా సంతోషంగా నాన్న ఏడుతుండే చెప్పుకుంటా కనుకనే చిన్నప్పటి నుంచి కూర్చొని ఇష్టం లేదు మీ అంతా మంచిగా చెప్తారు అదేదో దాని కూర్చొని ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు తన కర్మ అనుభవించుడే మనం పరిస్థితులు మార్చుడే కర్మ మారది ఇంకా మన పరిస్థితి ఎంతవరకు మంచి చేస్తుందో మన కర్మ ఎంతవరకు మారదో పరిస్థితి మంచిగా అంటే కర్మ మారినంత వరకు పరిస్థితులు కూడా మారే వాళ్ళ తినే అదృష్టం ఉంటే ఎవరన్నా తెచ్చి పెడతారు వాళ్ళకి అత్త లేదంటే వాళ్ళ అదృష్టంలో లేదు సో కనుకనే భక్తులు యొక్క ఆశించరు ఎందుకంటే కర్మ మనము కష్టపడకున్నా కానీ కర్మ దానికి అవి మనకు అందిస్తుంది ఇప్పుడు మనం అందరము సుఖం కోసం కోరుకుంటాము ప్రార్థిస్తాము అవును లేదా అయ్యా అయ్యి మంచి జరగని అది జరగని కానీ ఎవరన్నా నా కాలు కానీ నా కళ్ళ ఆపరేషన్ కానీ నేను ముసలి కానీ నాకు నడసాతప్పుడు కానీ కోరుకుంటాం కూర్చున్న కంటే అట్లా ఉండదని కోరుకుంటామా ఏమి కోరుకుంటాము అయ్యా కాలేజీలో ఆడినప్పుడే తీసుకపోని మొత్తం అవును లేదు ఎవరి మీద ఆధారపడకుండా కాలేజీలో ఆడినప్పుడే నేను తీసుకపోని మొత్తాము కానీ అయితే అట్లా కర్మల కూరల చేతి ఎన్ని తిట్టుబడి ఉందో
కోడళ్ళు చేతోటి ముఖమే ఎన్నిసార్లు పొడిచెత్తుందో ఇంకా బతుకుతున్నావా అని ఎప్పుడు చచ్చిపోతావే అవన్నీ పడతాయి. అవన్నీ పడేటి ఉంటే తప్పుతాయా? ఇల్లుతున్నారు, రెండింటి బంగ్లా చూపిస్తున్నారు, తిండి పెడతారు, ఓనీళ్ళు మెస్తారు. ఎప్పుడు చచ్చిపోతా ఉంటుంది ఇంకా. నీకు ఎన్నదులు నేను అడుగుడు, ఎన్నదులు ఎత్తిపోసుడు ఏమి ఇంకా పెద్ద పెట్టినా మాకు పెద్ద ఏమో ఆస్తి సంపాదించి పెట్టినావా అంటే ఇంకా మీకు మాకు భూములు కొన్నావా, మాకు బంగారం పెట్టుకున్నావా? చచ్చిపోయినా కానీ మీ పేరు మాసం బంగారం మాకు వచ్చేది మీకు ఎందుకు సేవ చేయాలా? అని తిట్లు పడు ముఖమే కొడతారు ఎందుకు మిషన్లో ఎప్పుడు చచ్చిపోతాడు. ఎండికెళ్ళి పోలు దుయ్యాలని తెలుసారు, మంగళం తీసుకొచ్చి గుండు కూడా ఇస్తారు ఇక. లేకపోతే ఇది మాట కొడక తీసుకుంటారు ఇక. కొడగట్టు ఎంబడేసి పోయి గుండు వేపిస్తారు ఇక. ఎందుకు దూసే అవసరం లేదు, నూనె అవసరం లేదు, తప్పుతుందని. ఇక చీర కూడా కట్టారు, పాదాల చీర 2 ముక్కలు వేసి చింపి 4 ముక్కలే కడతారు ఇక, ముడేసి పెడతారు. నెక్స్ట్ సీన్ ఓ నైట్లు వేసి ఇతర అయిపోతుంది. ఎందుకు ఓ ఎత్తిపోయాలా? ఇప్పుడు డైపర్లు ఎత్తున్నారు, ఆ డైపర్గా తిప్పిపోయింది ఖర్చు అని ముసలో డైపర్లు. ఇవన్నీ పడేది ఉంటే ఇవన్నీ మనం మొక్కుతామా? ఇట్లా కానీ మొక్కుతామా? కానీ జరుగుతాయి లేదా? ఎందుకంటే అది మన కర్మ. కోట్ల కోట్ల ఆస్తులు ఎట్టు కూడా తిట్లు పడుతున్నారు, ఆస్తి లేని తిట్లు పడుతున్నారు. తో కనుకనే కర్మలో ఎన్ని తిట్లు పడేది ఉందో అది ఖచ్చితం మనం పడతాము, అవి తప్పయి. కనుకనే భక్తుడు నా పరిస్థితులు మార్చున్న కర్మను మార్చని మొక్కడు. నాకు కేవలం భక్తియు అటువంటి పరిస్థితి వచ్చినా కానీ మిమ్మల్ని మర్చిపోకుండా నన్ను చేయు. నా కోడలు పెట్టినా కానీ కృష్ణ నా కర్మ తొలగిపోతున్నాయని భావం రాని. లేకుంటే కోడంటే చచ్చి ఎప్పుడో చూస్తాడే, నువ్వు చచ్చిపోయాను ఎందుకు చూస్తాడు, అది ఇంకో 2 కొడతాడు మొక్క మీద. కానీ నా కోడలను తిరిగితే నా కొడుకును నటించకపోతే కొడుకు కూడా అంటాడు ఇక పిల్లల బాధ కదా, కొడుకు కోడలంటే బాధ ఉంటుంది. కానీ కొడుకు అనేసరికి తట్టుకోలేదు బాధ. ఎందుకు? కొడుకు కన్నోడాయ, కోడలు బయటదాయ. 9 ఏళ్ళు మోసిన కొడుకు కూడా అబ్బాయి ఎప్పుడు చచ్చిపోతాడు అనేసరికి ఎదురుస్తారు. ఇంకా ఎదురుస్తారు, అయ్యో నాకు దుబాయ్ పోయేది ఉంది, నా జాబ్ పోతుందేమో, ఎప్పుడు చచ్చిపోతుందో, నా టికెట్ వేస్ట్ అవుతుందని. అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ. కానీ చెప్పే విషయం ఏంటంటే మనం మన జీవితంలో అనుభవించాలనో అది ఖచ్చితం అనుభవిస్తాము. అవన్నీ తప్పేటి కావు. కానీ తప్పేటి ఏంటి? ఆ సమయంలో కూడా మనం భగవంతుని స్మరిస్తామా లేదా? ఇప్పుడు నేను రాత్రి బొంబాయి ఒక పెద్ద గాయకుడు, కోట్ల రూపాయలు, 53 ఏళ్ళు, వాడు కలకత్తా పోయాడు ఒక పెద్ద షో చేయడానికి, పాటలు పాడడానికి కార్యక్రమం పెద్ద. ఆ పాటలు వాడి రాత్రి వచ్చిండు, పాట కూడా చెంపలైంది. వచ్చిన రూమ్లో వచ్చిండు, చనిపోయాడు, గుండె పొడేది. చెప్పు, వాడు సచ్చుడు ఖాయం ఉండే, అది మారేది కాదు. ఇక్కడ అదే గంట సేపు పాటలు పాడబోది ఆడు భగవంతుడు కీర్తన పాడినట్లయితే అక్కడ వైపుడం పోతుంది. సత్సంగ కార్యక్రమంకి వచ్చి చనిపోయిన పడితే వాడు వైపుడం పోతుంది. లేదు. సో కనుకనే చనిపోడు ఖాయం ఉంది. కానీ ఎలా చనిపోతాము, ఏ భావం చనిపోతామో మన చేతిలో ఉంది. సో కనుకనే భగవంతుడు మొక్కాల్సింది ఏంటి? నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కానీ, నాకు తినడానికి ఉన్నా లేకున్నా, బట్టలు ఉన్నా లేకున్నా, ఎంత భయంకరమైన దారుణమైన పరిస్థితి ఉన్నా కానీ భగవంతా మిమ్మల్ని మర్చిపోకుండా చూడు. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోతుందంటే ఈ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఇట్లనే మళ్ళీ ముట్టుడు, మళ్ళీ ముసలవుడు, మళ్ళీ కొడుకోల చేత తిట్టుకోడు. కానీ మిమ్మల్ని స్మరించిననుకో ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచం తిరిగి అట్లా ఉంటుంది.
కనుకనే కుంతిమార ఏమని ఉంటుంది, పాండవుల తల్లి, ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె కష్టం, సంసార సుఖం లేదు, పిల్లల సుఖం లేదు, ఆమె తన పెళ్లి ముందు జీవితంలో సుఖం లేదు. కానీ కూడా చివరికి ఏమనుకుంటుంది, అయ్యా మా జీవితంలో నా జీవితంలో ఓడింపు కష్టాలు ఇంకా రానంటుంది. జీవితంలో కష్టాలు అనుభవించి ఏమంటుంది, ఇంకా కష్టాలు రాని, ఇంకా బాధలు రాని, ఇంకా సమస్యలు రానంటుంది. మనకుంది అంత ధైర్యం ముక్కడానికి. మనం తప్పదని ముక్తం కానీ ఇంకా రాని ముక్తం. నాకు ధైర్యం లేదు, నాకు భక్తి లేదు. ఎందుకంటే మా జీవితంలో ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు మీరు మా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మాకు సుఖం వచ్చేసింది, రాజ్యం వచ్చేసింది, అన్నీ మంచిగా అయినాయి, మీరు మమ్మల్ని తీసేటి పోతుంది. కనుకనే మాకు మీరు కావాలా. మీరు మా అందుబాటులో ఉండడానికి కష్టాలే దానికి ఒక మూలమైనట్లయితే, ధర అయినట్లయితే మేము ఆ ధర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఏమో చెప్తుంది, కష్టంలో ఎవరైతే మిమ్మల్ని స్మరిస్తారో, మీ ముఖపథం చూస్తారో వాళ్ళకు తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచాన్ని చూసే పరిస్థితి రాదు, లేదు. అంటే వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో వాళ్ళు పుట్టరు. ఇక పుట్టినప్పటికీ మరణం ఎక్కడిది, ఇంకా మరణం కంటే ముందు ముసల్దానికి రోగాలు ఎక్కడి చెప్పండి. సో కనుకనే పరిస్థితులు మార్చయ్యా అని మొక్కి బదులు నా కర్మ చేసుకున్న కర్మకు ఆ పరిస్థితులు నేను అనుభవించాల్సిందే. కానీ ఆ పరిస్థితుల్లో మీపై నమ్మకం పోకుండా మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడానికి ఉంచాలని చైతన్యాన్ని అది మొక్కాలి. కనుకొని కూర్చొని ఇష్టపడతలేడు వెళ్ళడానికి. ఎందుకంటే ఇది నా కర్మ ఉంది. కనుకనే తెలివంతులు జ్ఞానపరులు ఏం చేస్తారు, మళ్ళీ జీవితంలో కష్టాలు వస్తే వాళ్ళు సంతోషపడతాడు, సుఖాలతో బాధపడతాడు. ఎందుకు? ఇప్పుడు మన జీవితంలో సుఖాలతో కూడా సంతోషపడతాం, కష్టాలతో బాధపడతాం. కానీ జ్ఞానవంతులు తెలివిగల వాళ్ళు కష్టం వస్తే వాళ్ళు సంతోషపడతాడు, ఇంకా సుఖం వస్తే బాధపడతాడు. ఎందుకు మరి అట్లేందుకు? ఎందుకంటే కష్టాలు వస్తే వాళ్ళు చేసుకున్న పాపకర్మలన్నీ తొలగిపోతున్నాయి, అయిపోతున్నాయి. ఎందుకంటే వ్యక్తి జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి, వాడు చేసుకున్న పాపకర్మలకు. కానీ సుఖం వచ్చరికి ఏమవుతుంది, వాడు చేసుకున్న పుణ్యకర్మల ఫలితమైంది సుఖము. సుఖం వచ్చరికి అయ్యో నా పుణ్యకర్మలు నష్టపోవడం తగ్గవడం బాధపడతాడు. మన పరిస్థితి ఉంది, మనం దుఃఖం అయితే బాధపడతాం, సుఖం అయితే సంతోషపడతాం, ఆనందపడతాం. కనుకనే కుచేలునికి పోవడం ఇష్టం లేదు. ఇది నా కర్మ, నేను అనుభవించను. ఇది వాళ్ళ కర్మ, వాళ్ళు అనుభవించరు. కానీ కూడా వాళ్ళ భార్య లేదు, నువ్వు వెళ్ళు ఒకడే సొమ్ము, ఒకడే పాట. ఆమె తప్పు కాదు, తల్లే. ఆమె ఇంట్లో భర్త నేగిస్తుంది. కానీ పిల్లల కడుపు, పిల్లల ఏడుపు, పిల్లలు ఆకలికి ఏడితే తల్లి ఏం చెప్తుండే, ఇక నాన్న వస్తుండు తీసుకొస్తుండు, బియ్యం పెట్టినా ఉడికినాయి, ఇక వచ్చం పోయితే ఉడుకుతుంది, ఇట్లా కథ చెప్పి ఏమిస్తుండే మాట్లాడుతుంది. ఇక నిద్రపోయేసరికి టైం గడిచిపోయాయి. మళ్ళీ లేకపోతే మళ్ళీ అమ్మ అనేసరికి మళ్ళీ కథ, కథలు చెప్పుట. కన్న తల్లి తెలుసు, కన్న తండ్రికి పిల్లల కడుపు లేదు. కానీ ఏ కడుపు అయితే పిల్లలను కన్ని మోసిందో కన్నదో ఆ తల్లికి తెలుసున్నది, నా పిల్లల కడుపు నిండిందా లేదా అని తల్లికి తెలుసున్నది. అంటే ఇచ్చినప్పుడు కూడా అర్థం అమ్మ అంటాడు, ఈ కడుపు తెలుసున్నది తెలియదు. తండ్రి ఏమంటాడు, వాడికి ఇష్టం లేదు పెడుతుందో అంటాడు. తండ్రికి తెలియదు, తల్లికి తెలుసు. నా కొడుకుది కడుపు ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది, వాడు ఎంత తింటాడు, ఎంత తింటాడు, పెద్దోడు ఎంత తింటాడు, చిన్నోడు పడేసినప్పుడు తెలుసు. పెద్దోడు 2 రొట్టెలు, చిన్నోడు 4, ఇక మధ్యలో ఒకటి తింటాడు. ఈ తల్లికి తెలుసు. మా టెంపుల్లో కూడా
మా టెంపుల్లో కూడా మా ఏ భక్తి ఎంత అయిందో తెలిసి ఉంటుంది నాకు. కనుక నేను ప్లేట్ తయారు చేసినప్పుడు ఎంత ప్లేట్ తయారు చేస్తాను. వాళ్ళు అడిగారు, అరే మనం ఒకటి చెంచా 2 చెంచా, నేను ఈ ప్లేట్ ఆ ఫలానా వ్యక్తింది. ఒక ట్రైన్ ఎట్లానే నేను ట్రైన్లో ప్రసాద్ వచ్చింది ఒక స్టేషన్లో, ఇక అందరూ ఎక్కడ ఉంటారు కదా, ఇక అందరూ నేను కూడా పెట్టుకున్నాను నీ డబ్బలు. ఇక నేను అడిగింది ఒక ముఖం ఎవరి ప్లేటు నేను పేరు పెడుతుంది, ఎవరి ప్లేట్ చెప్పండి అంతే, పేరు చెప్పండి అంత అడ్డించి ఒకవేళ 4 చెంచాలు వేసిన పులావు, అప్పుడు రోజు ఇంతనా నా ప్లేట్ విన్నావా, ఈ ప్లేట్ భీమ్సేన ఉంది, ఈ భీమ్ మొక్కుతారు కానీ ఆశ్రమంలో అన్నం ఎందుకు తక్కువ పడదు, ఆశ్రమంలో తక్కువ పడదు, 1000 మంది వచ్చి తక్కువ పడదు. ఏదో మీ దగ్గర ఉన్నది, దేవుడు లేడా, ఆయన కోరిక పెద్దది ఉంటుంది. కనుకనే ఇది నకులు సాధేది ప్లేట్ కాదు, భీమ్సేన ప్లేట్ అన్నా తక్కువ పడదు. శివుడితో ఎన్నో కనుకనే తల్లి కూడా తన పిల్లలకు తెలుసు. కనుకనే కొడుకుల బాధ చూడలేక, వాళ్ళ ఆకలి నొప్పి భరించలేక తల్లి కూర్చొని వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కనుకనే మళ్ళీ 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 చెప్పంగా అప్పుడు కుచేరుడు ఏం చేసిండు, ఒప్పుకున్నాడు, సరిపోతుంది. కానీ ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఒప్పుకున్నాడు. మరి ఎందుకు ఒప్పుకున్నాడు? డబ్బు ఒక ఆశ అని కాదు, కనీసము ఈయన ఒక వంకనకు ఎందుకంటే గురుకులంలోకి వెళ్ళి బయట పడ్డ తర్వాత నా స్వామి గారి దగ్గర దర్శనం చేసుకోలేదు కనుకని ఇది ఒక ఏంటి ఒక వంకన దర్శనం అవుతుందని ఉద్దేశంతో పోయింది. కనుకనే భగవంతుడు ఏం చేసిండు, దర్శనం ఇచ్చి పంపించిండు. పోయేటప్పుడు ఏమి ఇయ్యలే, ఇప్పుడు ఇచ్చిండా? ఎందుకంటే నీ ఉద్దేశం ఏముండే, నా దర్శనం ఉండే, చేసుకున్నావా, సరే పోయిగా. కానీ ఈయన కోరిక దర్శనం ఉండే, కానీ ఈయన కోరిక పక్కపొంద భార్య యొక్క అప్లికేషన్ ఉండే కోరిక కూడా ఉండే. ఆ కోరిక నేను చెప్పలేడు. కనుకనే భగవంతుడు ఇచ్చినప్పుడు చెప్పలేడు. భగవంతుడు చెప్పక చేయక ఇచ్చేసాడు. కుచేరుడు చెప్పలేడు, భగవంతుడు చెప్పలేడు. కనుకనే కృష్ణుని గుణం ఏంటి, ఏ యథా మా ప్రపత్తి అంతే, నువ్వు ఏ విధంగా నా దగ్గర వస్తావో నేను అదే విధంగా స్పందిస్తా. నువ్వు దర్శనం ఉద్దేశం వచ్చినావు, దర్శనం ఇచ్చినావు. కానీ లోపల మూలకేముండే, భార్య యొక్క రిక్వెస్ట్, విన్నపము, పత్రం, అది కూడా ఉండే. కానీ నువ్వు చెప్పలేవు అది. అయ్యా మరి భార్య కొంచెం ఆశతో పంపింది, మరి కొంచెం ఏమన్నా మీకు అనిపించినంత కొంచెం ఆమూల్యం లేదు. కనుకనే కుచేరుడు కేవలము దర్శనము, ఇంకా దాన్ని మించిన ఇంకా ఏం గొప్పదము లేదు అని మొక్క. ఏమో చెప్తున్నావు, స ఏవం భార్యయో విప్రో బహుశా ప్రార్థితో ముహు. బహుశా ప్రార్థితో ఎన్నిసార్లు ప్రార్థించింది, బహుశా అంటే ఏంటి, లెక్కలేని సార్లు, లెక్కలేని సార్లు అని ప్రార్థించింది. అయ్యా వెళ్ళండి వెళ్ళండి, ఓవర్ అండ్ ఓవర్, అంటే ఏంటి, మళ్ళీ మళ్ళీ బహుశా. కానీ కుచడు ఏ విధంగా భావిస్తుండు, అయం హీ పరమో లాభో, నా కోసము పరమ లాభము ఆయన ఇచ్చిన డబ్బు కాదు, ఒకవేళ ఇచ్చినట్లయితే ఉత్తమ శ్లోక దర్శనం. కృష్ణుడు ఒక పేరేంది, ఉత్తమ శ్లోక అంటే ఏంది, ఎవరైతే ఉత్తమమైన శ్లోకాల ద్వారా కీర్తించడం దొరుకుతుందో ఆ స్వామి ఎవరు, ఉత్తమ శ్లోక అంటున్నావు. నా కోసము పరమమైన లాభం ఏంటి,
ఉత్తమ శ్లోక దర్శనం. కనుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ స్వామివారి దర్శనం అవుతుంది. దాని మించిన లాభం ఏం లేదని భావంతో మనం ఉండాల్సింది. కానీ జనాలు చెప్తారు 10 గంటలు 9 గంటలు 20 గంటలు 24 గంటలు లైన్లో ఉంటారు, స్వామి ఎదురు వచ్చేస్తారు. కానీ వాళ్ళ కోరికలు ఇవి ఉంటాయి. ఆ కోరికలు చెప్పుట్లా ఆ స్వామివారి కాలు ఎక్కడో, ముక్కు ఎక్కడో, కాలు చేతులు ఎక్కడో ఏం తెలియదు. ఆ మొక్కు చెప్తేనే జరగండి జరగండి జరగాలి జరగాలి జరగాలని బయటకు చెప్తాడు. దర్శనం అయిందా? ఏమో కొంచెం నల్లగా ఏమో కనబడ్డది. అసలు వాస్తవంగా ఆ భగవంతుడు అది పెట్టిన దుబాయ్ చూస్తుంటారు. ఎందుకు వీళ్ళు అందులో కాలేరు. కనుకనే వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు వాళ్ళు పాల్గొంటున్నారు కారు. భగవంతుడి సమక్షంలో నిలబడాల్సి ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు భగవంతుడు ఇలా నువ్వు నాకు ఇటువంటి వాళ్ళు వద్దు, నన్ను చూడడానికి నన్ను కలిసి వచ్చిన వాళ్ళు ఆపుకున్నారు. కానీ 100% టోటల్ ఎవరు లిస్ట్ తీసుకొని పడేవారు తీస్తారు. ఇట్లా ఎండి వాకిలకి వెళ్ళాలంటే కొంచెం బయట వస్తుంది, చేరిపోతుంది. ఇక బంగారు వాకిలో పోయేసరికి లిస్ట్ బయటకు వస్తుంది. ఇక ముగ్గురు వచ్చేసరికి ఇక అది ఉండగా పెట్టి ఇట్లా ఎత్తుకు ఇట్లా దిగుతారు. అక్కడికి పోయేసరికి చదువుడు చాలు ఇస్తారు. ఇక కానీ ఆ చదువుడు చాలా చేసిన లేదు జరిగే ముగ్గి పారిపోయాడు. అయ్యో కైనా అంటుండే మళ్ళీ సరే ఇప్పుడు బయట ఉండి ఇక మీద ఆ గోపురం చూసి ఇక చెప్తుండ్రు ఇక మీద లిస్టు సప్లిమెంటరీ లోపల తప్పినాయి బయట గోపురం నుంచి మళ్ళీ ఉండేసినప్పుడు ఇగో లిస్ట్ వేసి చెప్తాను లేదు. ఇప్పుడు ఇంత ఎత్తున్నా మళ్ళీ నా లిస్టు ఎన్ని పర్సెంటేజ్ ఫుల్ఫిల్ చేస్తావు, ఎన్ని పర్సెంటేజ్ ఎంత శాతం పూర్తి చేస్తావో దాన్ని బట్టి అంతా లేచిపోతాం. మళ్ళీ ఇది మళ్ళీ ఎక్కువ. కానీ కూర్చొని చెప్తుండు అయం హి పరమో లాభో, పరమలాభము నా కోసము నా జీవితం యొక్క పరమ లాభం అంటే ఏంటి? ఉత్తమ శ్లోక దర్శనం. ఆ కృష్ణ యొక్క దర్శనమైన పరమ లాభం. కనుకనే నాకు డబ్బు అడుగుడు ఏమన్నా అచ్చుడు అది నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటి? కనీసము నా భార్య యొక్క మాట వింటుందంటే నాకు నా జీవితం యొక్క పరమ లాభము అందుతుంది. ఏంటి? కృష్ణ యొక్క దర్శనంతో. కనుకనే ఆలయంలో కత్తులం అంటే కోరికలు అడిగే అవసరం లేదు, దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ దర్శనం చేసుకుంటే మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచం దర్శనం చేసుకునే పరిస్థితి రాదు. ఆయన కూడా వచ్చి కోరిక తిప్పే అవసరం లేదు. ఆయన లోపల ఉన్నాడు, ఆ గుండెలు ఉన్నాడు. ఆ గుండెలో కోరికలు ఉడుతులేవో ఆయన చూస్తుండు. మరి ఏమని చెప్తాం? చెప్పే అవసరం లేదు. మన భగవద్గీత దర్శనం కిందికి వెళ్ళి పడితే మిగతా దర్శనం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఈ దర్శనం చేసుకున్న వానికి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం దర్శనం చేసుకునే పరిస్థితి రాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం దర్శనం చేసుకున్నా ఏంటుంది? పుట్టుకము, మరణము, ఇక దాని మధ్యలో ముసలితనం, ఇంకా రోగాలు ఇవి అనుభవించబడతాయి. కనుకనే కూర్చోడు ఏమంటుండు? అయం హి పరమో లాభో ఉత్తమ శ్లోక దర్శనం. ఆ ఉత్తమ శ్లోక దర్శనమే గొప్పమైంది. కనుక చాలామంది టెంపుల్కి ఇట్లా కళ్ళు మూసుకొని పెడతారు. అరే స్వామివారు ప్రత్యేకించి దర్శనమిస్తుండు, ఇప్పుడు కళ్ళలో కూర్చుని ఇట్లా కళ్ళు మూసుకొని ఎవరు చూస్తుండు? దేవుని తెలుస్తుంది. స్వామి ఎక్కడ రే దుర్మార్గ కళ్ళు తెరిరా అని ఉందని ఇమ్మట అలవాటు అయిపోయింది. కళ్ళు మూసుకుంటూ పోయి కళ్ళు తెరిచుంటేనే నీకు కనబడతలేడు, కళ్ళు మూచుకొని నీకేం కనబడతాడు అంటే ఏమంటే ధ్యానం చేస్తున్నాడు. అరే ఎవరిపై ధ్యానం చేస్తున్నావో ఆ వ్యక్తి వచ్చేసాడు. ఒకరిట్లనేది ఒక భర్త ఏదో పని మీద ఇంకో ఊరికి వెళ్ళిపోయాడు. కానీ ఆ భార్య భర్త అంటే బాగా పిచ్చి.
భర్తకి సేవ చేయగానే ఉండలేదు వాళ్ళు. సో భార్య అంటుంది, అయ్యో మీరు లేకపోతే మిమ్మల్ని ఎట్లయితే పెడతాను, మిమ్మల్ని ఎట్లా పూజిస్తా. భర్త వేసాడు, ఒక ఫోటో పెట్టాడు, మీరు లేకపోతే మీకు తినంటే నేను తినా. అటువంటి భార్య. భర్త వేసాడు, సరే నీతో ఉంటే నా పని పొట్టకేం రాదు. వేసాడు, ఫోటో పెట్టేసాడు, నా ఫోటోకే నువ్వు నైవేద్యం పెట్టు, తర్వాత తిను అని చెప్పాడు. సరే అని సంతోషపడే, సరే భర్త పోడుతుందని. సో ఒక రోజు పోయిండు, 4 రోజులు వచ్చేటాడు, తెల్లారి వచ్చేసాడు. ఏదో పని కాలేదో తెల్లారి వచ్చేసాడు. తెల్లారిచ్చి భర్త తలుపు కొడుతుండు, తలుపు దిగే తలుపు దిగే తలుపు దిగే తమేస్తుంది. ఆగు ఆగు ఆగు, నేను నైవేద్యం పెడుతున్నట్టుంది. ఏముంటుంది, నువ్వు అక్కడ నా నైవేద్యం పెడుతున్నా. అరే భర్త అంటుండు, నువ్వు ఎవరు పోడుగని నైవేద్యం పెడుతున్నావో ఆ వ్యక్తి వచ్చేసిండు. ఇక్కడ ఏమిటి, నువ్వు ఆగు. అది మన పరిస్థితి. ఇంకొక ముసలమ్మ వృద్ధురాలు ప్రతిరోజు జంగలకు వెళ్ళి ఎండిపోయిన కట్టెలు ఏరుకొని అమ్ముకొని బతికేది. జీతం అంటే అదే పని. ఒకరోజు ముసలైపోయింది, చాలా ముసలైపోయింది. ఆ కట్టె మోపు ఎత్తుకొని నడగా కాలుతో రాయిదాకి కింద పడ్డది. ఆమె కింద పడ్డది, ఆ మోపు కింద పడ్డది. బాధపడి ఏడుతుంది, మోకాలు దెబ్బలాగి, నడుము దెబ్బలాగి ఏడుతుంది. ఆమె బాధ చూడలేక భగవంతుడు వైకుంఠం వెళ్ళి దిగిండు. అబ్బాయి ముసలి బాగా బాధపడుతుంది, కష్టము చూడలేక. సో భగవంతుడు వచ్చి ఆమె అడుగుతుండు, అమ్మ నీకు ఏం కావాలి అడగాలి, నేను అన్ని కోరికలు తీస్తాను, నీకు ఏం కావాలి అడుగు. ముసలి ఏమంటుంది, అయ్యా కట్టెల మోపు తీసుకొచ్చి ఎత్తి పెడతావా. ఏమంటుంది, ఆ కట్టెల మోపు కొంచెం లేబట్టి నెత్తి మీద పెడతావా. భగవంతుడు వచ్చిండు నీ జీవితంలో మళ్ళీ నేను కట్టెలు మోపు పరిస్థితి రాకుండా నీకు అన్ని విడడానికి. కానీ మనం ఏం చెప్తాం, ఈ మోపు ఇంకా అలవాడైపోయింది కదా. భగవంతుడు అన్ని కష్టాలతో వచ్చిండు, కానీ మనం వేస్తాం అంటూ ఇంకా రాని, ఇంకా పెద్ద మోపు రాని, ఇంకా వాడని, ఇంకా ఇప్పుడు కేవలం కాళ్ళు ఉన్నాయి, నోట్ల పళ్ళు రాలని, బొక్కలు కానీ. ఇది మన మొక్కులు, ఇది మన పరిస్థితి. తో కనుకనే కుచేలుడు, నువ్వు డబ్బు కోసం పంపుతున్నావు, కానీ నాకు డబ్బు అవసరం లేదు. నాకేంది, నా కోసం పరమలాభమైంది. భార్య అంటుంది నా పరమలాభమైంది డబ్బు, కానీ కూర్చొని అంటున్నావు నా కోసం పరమలాభమైంది ఉత్తమ శ్లోక దర్శనం. కేవలము ఆ కృష్ణుని యొక్క దర్శనము. కనుకనే ఇదే విచారంతో ఇతి సంచింతయ మనస సంచింతయ ఏం చేస్తున్నాడు, సంచిత్య అనేది ఇదే ఆలోచన, ఇదే చింతనతో ఏం చేస్తున్నాడు, మనసులో ఇదే ఆలోచన అయింది. నాకు ఇప్పుడు స్వామివారి దర్శనం అవుతుంది, నాకు స్వామివారి దర్శనం అవుతుంది, నాకు స్వామివారి దర్శనం అవుతుంది. అరే ఆనందంతో అయింది. సరే వెళ్తాని గమనాయ మతిందదే, గమనాయ మతిందదే అని నిర్ణయం తీసుకునేది. ఏం నిర్ణయం, నేను వెళ్తాను. కనుకనే కూర్చొని కోరిక డబ్బు కాదు, దర్శనం. కనుకనే మనం కూడా ఆలయం కడితే దర్శనే మన ప్రాధాన్యం ఉండాల్సింది. కోరికలు అడిగే అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుసు మన పరిస్థితి ఏముందో, మనకి ఏం అవసరమో ఆయనకు చెప్పే అవసరం లేదు. కానీ మేము చెప్పాల్సిందే లేదంటే లేదు. కానీ ఫస్ట్ దర్శనం. కిందికి వెళ్ళే భగవంతుడి పాదాలు ఎక్కడ పడితే తల కిరీటం ఆ నెమ్మిలి పిచ్చం దాకా మొత్తం చూడాల్సింది, కిందికి వెళ్ళే మీద దాకా ఒక్కొక్క భాగం చూడాల్సింది. దాని తర్వాతనే అయ్యా నా పరిస్థితి తెలిసిగా, మీకు తెలియని ఏ విషయం ఉంది, ఇది నా కోరిక, మీకు అది అనుకూలం అనిపించినట్టు అయితే మీరు తీర్చండి, లేకుంటే
లేదు అది మీకు నాకంటే నా కోసం ఏది మంచిదో ఏది చెడో అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కనుకనే దయచేయండి, కరుణించండి, ఒక ఇంతే, ఇంకేమని చెప్పవలసిన లేదు. కనుకనే కుచేలుడు కేవలము స్వామివారు దర్శనం అవుతారనే ఉద్దేశంతో నిర్ణయించుకునేది నేను వెళ్తాను. కానీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటి, కుచేలుడు అపి అస్తి ఉపయానం కించిత్. ఉపయానం అంటే ఏంటి? ఒక కానుక. భార్య ఇప్పుడు పోతారు కానీ ఉత్త చేత పోను, బరి చేత పోను. నువ్వేం చేయు, నాకు ఏదో ఒక కానుక నా స్వామివారు అయితే నా కాలి చేత పోదు అని భారతించుడు చెప్పిండు, రిక్వెస్ట్ చేసిండు. ఓ నా ప్రియమైన భార్య, మంచి ఏమైనా వస్తువు ఉంటే నాకు ఇవ్వు, ఉత్త చేతులను. కనుకనే స్వామివారి దగ్గర కూడా ఉత్త చేత పోవద్దు. ఏదో భగవంతునికి ఇదే అనేది కాదు. కుచేలుడు ఇంట్లో అప్పుడు ఏం లేదు, పిల్లలు ఆకలి దక్కుతున్నారు. అప్పుడప్పుడు ఏం చేసింది, పక్క పోని ఇంటికి వెళ్ళి భిక్ష అడిగింది. వాళ్ళు ఏం ఇచ్చారు, ముక్కిపోయిన అట్లు. ఆ ముక్కిపోయిన అట్లను ఒక పాత ఇంట్లో మురికి బట్టల ముడిగట్టి ఇచ్చేసింది. అయ్యా, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇదేమైనా ఆస్తి, దీని మించిన దగ్గర ఏం లేదు, తీసుకోండి అని ఇచ్చేసి. సో కనుకనే భగవంతుడు చూసేది మనం ఇచ్చే వస్తు విషయం కాదు, మన భావము. భగవంతుడికి ఏమి ఇస్తాము, ఆయనకేం తక్కువ. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, లెక్కలేని కోట్ల నాయకుడు ఆయన కూడా మేము ఇస్తాం. సో కనుకనే భగవంతుడు మనం ఏమి ఇస్తాం మధురుడు, మనం ఇచ్చే వస్తువు విషయం వెనుక మన భావం ఏమిటో చూస్తాం. సో కనుకనే అయ్యో నేను పోతున్నా, ఏం లేదు, ఇంట్లో ఒక గింజ ఉంటుంది కదా, బియ్యం గింజ, ఏం లేకున్నా ఓ బియ్యం గింజ అయ్యా దగ్గర ఇంతే ఉంది. కానీ రాష్ట్రపతి సంవత్సరం ఉంటే ఒక బియ్యం గింజ తీసుకురాకుండా మనట్లో సరే ఒక బియ్యం గింజ సంతోషపడతారా? సరే, రాష్ట్రమేమో నాకు, స్వామి గారికి ఏమో ఒక గింజ. మన బతుకు గింజలాగానే ఎక్కుతుంది. చెప్పే విషయం ఏంటంటే మన స్తోమతి ప్రకారం అనుకూలంగా భగవంతుడికి వచ్చినప్పుడు మనం ఏదో కొంచెం భగవంతుడికి ఏం లేకుండా భగవంతుడు అడిగేది ఏంటి, పత్రం పుష్పం ఫలం పోయాం. ఇప్పుడు అమ్మ కదా తులసి దండలకు నచ్చింది, ఏం లేకుండా దండమందం తులసి లేకుండా కానీ 2 తులసి దళాలు ఉంటాయి, అవి తెచ్చి భగవంతుని కాలం పెడితే అయ్యా అంటే అప్పుడు భగవంతుడు. సత్యభామ మొత్తము ఆమె నగాలు అస్త్రాలు బంగారు ఎండి రాగి అన్వేషించింది, తులవారం ఎత్తుంది స్వామివారిని. ఏం చేసినా కానీ అక్కడి ఇట్లా పుయ్యి కాయంటలేదు, అంతే. కాంట లేదు, జరుగుతం లేదు, ఏడుతుంది ఇక. ఎందుకంటే సత్యభామ అహంకారం బాగా, ఎంతనా కానీ ఉన్నల బిడ్డగా అహంకారం బాగుంటుంది కదా. నా ఏం తక్కించిండా కట్నం, అయ్యింది ఎన్ని కట్నం పోసిండు. సత్యభామ వాళ్ళ తండ్రి కృష్ణునికి కట్నం లేమిచ్చిండు, ఆ శ్యామంతక మణి. ఆ శ్యామంతక మణితో ప్రతిరోజు 70 కిలోల బంగారం వచ్చేది, 78 కిలోల బంగారం ప్రతిరోజు. అటువంటి మణి తీసుకొచ్చింది. కనుకనే ఏం తీసుకురాకపోతే కోడలు కొంచెము లొంగితూ ఉంటుంది. పెద్ద ఇంటిగా కోడలు ఇచ్చిన అనుకో ముందుతో మంచిగా. ఎందుకు అన్ని నేను వచ్చిన ఏముండే, గుడిసె ఉండే, మా అయ్య ఇచ్చిన పైసలతో బాగా ఆడుకున్నావు. కింద కూర్చొని తినేవాళ్ళు, మా అయ్య అయినంలా డైనింగ్ టేబుల్ ఇచ్చిండు. ఇప్పుడు నాకు తెలియదు, ముంపైతే అయినా ఉంటే అందుట్లో మోసం వస్తుంది.
డేపుల మంచం నలుగురు, ఒకడు బీరో పోతుండే, ఒకటి పంక పోసుకుంటుండే నెత్తి మీద. వాళ్ళు చూసారా దృశ్యం? ఒకడు డ్రెస్సింగ్ టేబుల్ నెత్తి మీద, ఒకడు పంకది అయితే ఆడుతుంది. ఎందుకు చూడాలి? మేమే మా బిడ్డగా ఇచ్చిన వాడి నెత్తి మీద మోసం లైన్ ఉంది. అదొక అబద్ధాలు. ట్రాక్టర్ అయితే దించాలి, బండ్ల బస్సులో ట్రాక్టర్ దించాలా, అందరు నెత్తి వేసుకోవాలా, పోవాలి. కనుకనే మన దగ్గర ఎంత ఉంటుందో అందులోకి మనం బాగుంటుంది. రుక్మిణి సత్యభామయ్య తెలిసిపోయింది, ఏస్తుంది కరెక్ట్ లీడ్ ఆడుతుంది. ఎందుకంటే పేరు ఒక నగం లేదు, కాళ్ళు ముక్కులకు చెవులకు కాళ్ళకు మెడలు ఎన్ని ఉన్నాయో అన్నీ తీసేసింది. ఈ అరలకి వెళ్ళి ఆరులకి వెళ్ళి కిందికి వెళ్ళి లోపలికి వెళ్ళి నీటికి వెళ్ళి ఎక్కడ ఉండేదో ఎన్ని అరలు ఉండేదో మొత్తం అరలని కాల్ చేసింది. ఎన్ని నగలు వేసినా కానీ ఆ ముళ్ళు కిందికి ఉంది విష్ణు వైపు, కొంచెం కూడా ఇది. అప్పుడు ఇక రుక్మిణి అయ్యా చాలా మీద ఇంత పరీక్షించకండి, ఇంత పరీక్ష. మరి స్వామిరాడు రుక్మిణి మీ చెల్లెకి ఏమే పాఠం నేర్పి. రుక్మిణి ఏమవుతుంది? ఒక తులసి దాని విషయం అవుతుంది. ఆ తులసి దళము ఆ నగలను వేసరికి ఆ ముళ్ళు ఇట్లా అప్పుడు కృష్ణుడు వేస్తాడు. భగవంతునికి కావాల్సిన నగలు కాదు, కానీ నగలు ఉంటే నగలు వేయాల్సి లేదు, పెళ్లి నగలు ఉంటే కాదు. భగవంతుడు కేవలము పత్రం పుష్పం. భగవంతుడు మనం నిండా నగలు తెలియాల్సింది, నిండా నగలు వేయాల్సింది. భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా భగవంతుడు నిండా ఇవ్వాల్సింది. కానీ ఏం లేకుంటే అయ్యో ఏం లేదు, పత్రం పుష్పం ఫలం త్రయం, ఏదో ఒక పువ్వు, ఏదో ఒక ఆకు, కొద్ది నీరు, ఒక పండు. కనుకనే స్వామి దర్శనం చేసినప్పుడు ఎప్పుడు ఇంతగా రాకూడదు. ఏదో ఒకటి మనం చిన్నది ఒక ఆకు తెచ్చి ఒక పువ్వు తెచ్చి పంప కాలు వేసి అయ్యా దీన్ని స్వీకరించింది. కనుకనే కూర్చోని ఏం చేసిండు? మనం ఈరోజు చర్చించింది కుచేలుడు కృష్ణుడికి ఎందుకు వెళ్ళాలనుకుండు? ఎందుకంటే ఆయన భక్తుడు, ఆయనకు భగవంతుడి దగ్గర అడుగుడు ఇష్టపడడు. ఇక రెండోది తన కర్మను అనుభవించడానికి ఇష్టపడడు. కానీ ఎందుకు మళ్ళీ ప్రయాణం తయారైండు? ఎందుకంటే నా లాభము కృష్ణుడు ఇచ్చే డబ్బు కాదు, నా లాభం ఏంది ఆయన యొక్క దర్శనం. కానీ కేవలం దర్శనం కోసం వెళ్తుందా? కాదు. దర్శనం కోసం దర్శన టికెట్ కూడా అవసరం లేదు. దర్శనం టికెట్ అంటే ఏంటి? ఏదో చిన్న మన స్తోమతి ప్రకారం చిన్న కానుకను భగవంతుడికి సమర్పించాలి. ఇది మర్యాద. భగవంతుడేంది నాటి కాలంలో ఇంటికి వెళ్ళినా కానీ ఏం లేకుండా బిస్కెట్ కూడా వేసిపోతుంది పిల్లల ఇంట్లో. ఎందుకంటే పిల్లలు ఆశిస్తారు, అబ్బాయి ఏం తెచ్చినావు, ఏం తెచ్చినావు ఇంటికి చుట్టాలు ఆశిస్తారు. ఏం లేవు కానీ మెట్పల్లి కదా బస్సు దిగిన వల్లే ఒక 2 రూపాయలది కార వేసుకొని పోతుంది. ఎందుకు? పిల్లలకి ముందు కార బజ్జీలు పకోడీలు కొనుక్కొని తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నా తీసుకుంటలేదు. ఇది మన సాంప్రదాయం. కనుకనే ఇప్పుడు కూడా భగవంతుడు కానీ గురువు కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? ఏదో ఒకటి కానుక వేయాల్సింది. భగవంతుడికి అవసరం లేదు. కానీ దానివల్ల ఏమవుతుంది? అబ్బా నేను ఇచ్చిన వస్తువు నాకు ఇచ్చే మళ్ళీ తిరిగి అని భగవంతుడికి సంతృప్తి అవుతుంది. పిల్లల కదా ప్రతిరోజు మీరు రూపాయి ఇవ్వండి, సంవత్సరమైన వల్లే 360 రూపాయలు అయితే ఆ పిల్లడు కసుడు కూడా ఆ 360 రూపాయలు తెలియదు. మీ పెళ్లి రోజు, మీ పుట్టినరోజు నాడు అమ్మాయి అని మీకు చిన్న పెన్ను, ఒక రైకను, ఒక చెప్పులు వంట చిత్తుంది. అబ్బా నా కొడుకు నాకు ఇచ్చాను సంతృప్తి. నా పైసలు నాకు నాయి, నువ్వు నీ కష్టం అంటావా? నా కొడుకు నా విషయం ఆలోచించి నా కోసం ఒక పెన్ను తీసుకొచ్చింది, ఒక పువ్వు తీసుకొచ్చింది. ప్రతిదీ తల్లి సంతోషపడి ఆ కొడుక్కి ప్రతిరోజు రూపాయి చెల్లించారు, 2 రూపాయలు ఇచ్చారు. ఎందుకు? నమ్మకం కలిగింది.
నా కొడుకు చెడుదారి మీద ఓడింది. కనుకనే కుచేలుడు భగవంతుని యొక్క దర్శనం కోసం వెళ్ళిండు. ఇంకా రెండోది ఏంది, ఉత్తగా వెళ్ళలే, ఏదో కానుక తీసుకుంది. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై.